సో ఈ లాగరిథమ్స్ లో ఫస్ట్ వాట్ ఈజ్ ఏ లాగరిథమిక్ ఫంక్షన్ అనేది మనం తెలుసుకోవాలి. సో బేసిక్ డెఫినేషన్ ఏం చెప్తారంటే y ఈజ్ ఈక్వల్ టు log x base a is called logarithmic ఫంక్షన్. ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఒక ఇమేజెస్ అనేవి దే ఎగ్జిస్ట్. అంతే తప్పించి ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉండవు అన్నమాట. అట్లాంటి దాన్నే మనం ఫంక్షన్ అంటాం. సో లాగరిథమ్ కూడా అట్లాంటి వాటిల్లో ఒకటి. y ఈక్వల్ టు log x బేస్ a. ఓకే, అయితే వేర్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ ప్రకారం ఉంటేనే దాన్ని లాగరిథమ్ అంటాం మనం. నెంబర్ 1 కండిషన్ x గ్రేటర్ దాన్ 0. అంటే ఈ లాగరిథమ్ పక్కన రాసేటటువంటి x ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ x అనేది గ్రేటర్ దాన్ 0గా ఉండాలి. బేస్లో రాసేటటువంటి ఈ బేస్ వాల్యూ ఉంది చూసారా, లాగరిథమ్ బేస్, అది కూడా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. దీంతో పాటు ఏ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఇక్కడ ఈ 3 కండిషన్స్ ప్రకారం ఉంటేనే, అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ 0 అన్నారు కదా, ఏ నాట్ ఈక్వల్ టు 1 ఏంటి మళ్ళీ అంటే, బేస్లో లాగరిథమ్ బేస్లో 1 అనేది ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే లాగరిథమ్ డిఫైన్ కాదు, మనం చెప్పలేము. అందువల్ల ఈ కండిషన్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ లాగరిథమిక్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్, ఎలా రీడ్ చేయాలి దీన్ని, లాగ్ ఎక్స్ అనాలి, బేస్ ఏ అని తర్వాత చెప్పాలి. కొంతమంది లాగ్ ఎక్స్ ఏ అంటారు, అట్లా అనకూడదు. లాగ్ ఎక్స్ బేస్ ఏ ఇలా చదవాలి. ఏ గ్రేటర్ దాన్ 0 అంటే 0 కన్నా ఏ పెద్దది, 1 కూడా పెద్దదేగా, కానీ 1 కాకూడదు, అది దాని అర్థం. ఏ నాట్ ఈక్వల్ టు 1 ఇలా ఉండేదాన్ని లాగరిథమిక్ ఫంక్షన్గా మనం తీసుకుంటాం జరిగింది. ఇకపోతే సో వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం వర్కౌట్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ అని వచ్చేసరికల్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను అనుకోండి, log 1 బేస్ 10 ఇది ఉంటుందా, ఉంటుంది, కరెక్టే. log -1 బేస్ -1 ఉంటుందా, ఉండదు. ఎందుకని, లాగరిథమ్ పక్కన ఉన్నటువంటి వాల్యూ ఎప్పుడూ కూడా నెగిటివ్ అవ్వకూడదు. 0 కన్నా పెద్దగా ఉండాలి. బేస్లో ఉండేటటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అది కూడా నెగిటివ్ అవ్వకూడదు. ఎలా ఉండాలి, 0 కన్నా పెద్దగా ఉండాలి, మళ్ళీ 1 కూడా కాకూడదు. 0 కన్నా పెద్దదే 1, కానీ అది కాకూడదు. కాబట్టి ఇది లాగరిథమే కాదు. ఇట్లాంటి దాన్ని మనం ఏం చేయలేము. ఒకవేళ ఇలా ఇచ్చారు log 0 బేస్ 0, ఇది కూడా చెప్పలేము. 0 కన్నా పెద్దదంటే 0 రాయమని కాదుగా, ఇది కూడా నాట్ వ్యాలిడ్. అంటే ఎక్స్ ప్లేస్లో ఏ ప్లేస్లో 0 అనేది ఉండకూడదు, నెగిటివ్ అనేది ఉండకూడదు. 0 కన్నా పెద్దది అయి ఉండాలి. మరి ఇట్లా ఉండొచ్చా, log 0.1 బేస్ 0.1, ఎస్ ఉండొచ్చు. మరి ఇలా ఉండొచ్చా, log 0.2 బేస్ 1 ఉండకూడదు. ఎందుకని, బేస్లో 1 రాకూడదు అని చెప్తున్నాం మనం. ఏ ప్లేస్లో 1 రాకూడదు, కాబట్టి నాట్ వ్యాలిడ్. అంటే ఈ కండిషన్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాన్ని మనం లాగ్ వాల్యూగా ప్రాబ్లమ్స్లో చెయ్యగలుగుతాం. ఇలా లేనప్పుడు మనం దాన్ని చేయలేము. ఇది రూల్. సో లాగరిథమ్ పర్టికులర్గా మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ వచ్చేసరికల్లా నేనేం ప్రూఫ్లు చెప్పట్లేదు, స్టేట్మెంట్స్ మాత్రం ఇస్తాను. ప్రూఫ్ ఏదైనా కావాలంటే మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు 8th క్లాస్ 9th క్లాసెస్లోనే చెప్తారు ఈ ప్రూఫ్లన్నీ కూడా. నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు, అవి జస్ట్ స్టేట్మెంట్ వరకే రాస్తున్నాను. నేను బేస్ ఏని జనరల్గా తీసుకుంటాం జరిగింది, లాగ్ బేస్ ఏ m ఇంటూ n. ఇట్లా 2 క్వాంటిటీస్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి, లైక్ m ఇంటూ n.
విత్ లాగ్ బేస్ ఏ. అలా ఉన్నప్పుడు మన ఆన్సర్ ఏమొస్తుందంటే లాగ్ ఎం బేస్ ఏ ప్లస్ లాగ్ ఎన్ బేస్ ఏ, అంటే ఎడిషన్ లాగా వస్తుంది. ఒకే బేస్ ఉండాలి అండ్ వైస్ వర్సా. వైస్ వర్సా అని ఎందుకన్నానంటే రివర్స్లో కూడా పనిచేస్తుంది ఇది. అంటే లాగ్ ఎం బేస్ ఏ ప్లస్ లాగ్ ఎన్ బేస్ ఏ ఉంటే లాగ్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ బేస్ ఏ రాసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 3 బేస్ 2 ఉంది ప్లస్ లాగ్ 5 బేస్ 2 ఉంది. మీరు గమనించాల్సింది ఈ లాగరిథం బేస్ ఎంత అని గమనించాలి. ఈ లాగరిథం బేస్ ఒకేలాగా ఉంటేనే ఈ ఫార్ములా అనేది పనిచేస్తుంది, అదర్వైజ్ పనిచేయదు. సో లాగ్ బేస్ 2 లాగ్ బేస్ ఏ లాగా ఉంది కాబట్టి ఫార్ములా అప్లై అవుతుంది. సో లాగ్ బేస్ 2 ఆఫ్ 3 into 5. 3 into 5 అంటే లాగ్ 15 బేస్ 2. ఒకవేళ ఇలా ఇచ్చారండి ప్రాబ్లం మనకి, లాగ్ బేస్ 2 అని ఇచ్చి లాగ్ 3 లాగ్ 2 బేస్ 3 అని ఇచ్చారు. ఇప్పుడు పాసిబుల్ అవుతుందా అంటే ఇది ఫార్ములా నాట్ అప్లైడ్. ఫార్ములా నాట్ అప్లైడ్. ఏ ఫార్ములా నాట్ అప్లైడ్? ఈ ఎడిషన్ ఫార్ములా నాట్ అప్లైడ్. ఎందుకని అప్లైడ్ కాదు ఇది? ఎందుకు అప్లైడ్ కాదంటే ఇదేమో లాగ్ బేస్ 2 ఉంది, ఇదేమో ఇంకో వేరే లాగరిథం బేస్ 3. ఇది ఎట్లా అప్లై అవుద్ది? ఫార్ములా రాదు. మరి ఇట్లాంటివి చేయలేమా అండి అంటే చేయొచ్చు, వేరే ఫార్ములాలు పనిచేస్తాయి. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో వేరే ఫార్ములాస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రాపర్టీ 1 కింద కాపీ చేయండి. ప్రాపర్టీ 2. ప్రాపర్టీ 2 లాగ్ ఆఫ్ ఎం బై ఎన్ అని ఉన్నప్పుడు బేస్ ఏ. జాగ్రత్త రాసుకోవాలి, ఇక్కడ బ్రాకెట్లు జాగ్రత్త పెట్టాలి. మీరు బ్రాకెట్లు పెట్టకుండా రాశారనుకోండి డిఫరెంట్ ఫార్ములాస్ వస్తాయి, అవి కూడా రాస్తాను. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లాగ్ ఎం బేస్ ఏ మైనస్ లాగ్ ఎన్ బేస్ ఏ ఇలా మారుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా బ్రాకెట్ పెట్టలేదు అనుకుందాం. అంటే ఒక అతను ఇట్లా రాశాడు, ఇట్లా రాసి ఇట్లా అన్నాడు దాన్ని. ఇప్పుడు వాడికి తెలిసి ఏంటంటే తేడా ఏమి లేదు, కానీ దీని మీనింగ్ ఏంటంటే దిస్ విల్ బికమ్ 1/n log m బేస్ ఏ. ఇది దీని అర్థం. లాగరిథం ముందు ఏదన్నా ఉందంటే పవర్లోకి వెళ్ళిపోతుంది, అంటే లాగ్ m పవర్ 1/n బేస్ ఏ. ఇది దీని ఆన్సర్ అవుతుంది. చూసారా, ఒక చిన్న బ్రాకెట్ నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే ఏం జరిగిందో ఇలా ఇంత తేడా ఉంటుంది, జాగ్రత్త రాయాలి. నెక్స్ట్ పవర్ సిరీస్. పవర్ సిరీస్ ప్రాపర్టీ. పవర్ సిరీస్ ప్రాపర్టీ అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ పవర్ ఎన్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. రెండింటికి పవర్లు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి, ఈ లాగరిథం పక్కన ఉన్న ఎక్స్ పవర్ బికమ్ కోఎఫిషియంట్, బికమ్ న్యూమరేటర్ అండ్ కోఎఫిషియంట్. డినామినేటర్లో ఉన్నటువంటి బేస్లో ఉన్నటువంటి ఏ యొక్క పవర్ ఎన్, ఆ ఎన్ డినామినేటర్లుగా రాయాలి. అంటే ఎం బై ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఎం బై ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఏ అంటే ఈ ఎక్స్ అయ్యే మళ్ళీ అలాగే ఉంటాయి, ఎం బై ఎన్ లాగ్ ఎక్స్ బేస్ ఏ. బాగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఒక ఫార్ములా లాగా చూడకూడదు. మనం దాన్ని బాగా అర్థం చేసుకుంటేనే అడ్వాన్స్డ్లో మనకి బెటర్ ర్యాంక్స్ వస్తాయి. ఎం బై ఎన్ అంటే ఈ పవర్ ఏదైతే ఉందో బికమ్ కోఎఫిషియంట్ అండ్ న్యూమరేటర్. ఈ బేస్ పవర్ ఏదైతే ఉందో ఎన్ become also coefficient, but you have to use that n as a denominator value. M by n log x base a. Next property. ఒకవేళ క్వాంటిటీస్ సేమ్ ఉంటే లాగ్ ఏ బేస్ ఏ ఉంటే ఆన్సర్ 1 వస్తుంది. ఎందుకు వస్తుందో చూద్దాం. ఒకవేళ క్వాంటిటీ మారితేనండి, అంటే ఎలాగా లాగ్ ఏ బేస్ బి అలా ఉన్నప్పుడు, లాగ్ ఏ బేస్ బి ఉన్నప్పుడు ప్రాపర్టీ ప్రకారం ఏమొస్తుందంటే లాగ్ ఏ బై లాగ్ బి. మరి దీనికి బేస్ ఉండదా అంటే ఇంకేదో బేస్ ఉంటుంది, సపోజ్ సే సమ్ సి, ఏదో అదర్ బేస్. అలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. మళ్ళీ చూడండి, ఈ లాగ్ ఏ బేస్ సిని ఏమని రాశానంటే లాగ్ ఏ బై లాగ్ సి రాశాను, డివైడెడ్ బై
ఈ లాగ్ బి బేస్ సిని ఏమని రాశానంటే లాగ్ బి బై లాగ్ సి రాశాను. రాశాక మరి ఈ బేస్ వచ్చి అదర్ సమ్ డి, ఏదో అదర్ బేస్ ఏదో డి తీసుకున్నా. అట్లా మనం ఇన్ఫినిట్ ఫ్రాక్షన్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, లాగ్ ఏ బేస్ బి అంటే లాగ్ ఏ డివైడెడ్ బై లాగ్ బి. అలాగే ఇక్కడ చూస్తే లాగ్ ఏ బేస్ అంటే అర్థమై ఉంటుంది 1 ఎందుకు వచ్చింది అనేది. నెక్స్ట్ ప్రాపర్టీ log 1 base a is equal to 0. log 1 base a equal to 0. నెక్స్ట్ ప్రాపర్టీ దీన్ని పవర్ చేంజ్ రూల్ అంటాం. అంటే ఎందుకు అనాలంటే లాగరిథం పవర్లో వస్తే, లాగరిథం అనేది పవర్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి అనే దానికి ఆన్సర్ ఇది. లాగరిథం పవర్లో ఉంటే ఆన్సర్ ఏం చేయాలి? ఆన్సర్ ఏం చేయాలంటే చూడండి, లాగరిథం ఎక్కడుంది? పవర్లో ఉంది, కనిపిస్తుందా? పవర్స్లో. ఇలా పవర్లో లాగరిథం ఉన్నప్పుడు బేస్ని మార్చొచ్చు, బేస్ చేంజ్ రూల్ అంటున్నా. ఈ బేస్ కనబడుతుంది చూసారా మీకు, ఏ అనేది. ఈ ఏని ఈ మన ఎక్స్ని ప్లేసెస్ మార్చుకోవచ్చు. అంటే ఏమవుతుందంటే ఎక్స్ పవర్ లాగ్ ఏ బేస్ బి ఇలా అవుతుంది. ఇలా మార్చుకోవచ్చు. రెండింటికి కూడా ఒకే వాల్యూ ఉంటుంది, ఒకే వాల్యూ. అండ్ వీటితో పాటు కొన్ని కాన్స్టెంట్స్ నేర్పిస్తాను, ఇవి గుర్తుండాలి మీకు. log 2 base 10 is equal to 0.30103. ఫిక్స్డ్ వాల్యూస్ అండి, గుర్తుండాలి. log 3 base 10 0.4771. 0.5 log 5 base 10 0.69. సో ఈ 3 వాల్యూస్ గనక మన దగ్గర ఉంటే మనం వేటినైనా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఈ వరకు నేర్చుకోండి. నెక్స్ట్ తర్వాత ఇన్ఈక్వాలిటీస్ ఆన్ లాగరిథమ్స్. నెక్స్ట్ టైటిల్ ఇన్ఈక్వాలిటీస్ ఆన్ లాగరిథమ్స్. అంటే లాగరిథమ్స్ లో ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉంటాయి అనే విషయం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి y ఈక్వల్ టు log x బేస్ a అనేది ఫంక్షన్. అండ్ ఈ ఏ అనే ఎలా ఉండాలని చెప్పాం? ఏ గ్రేటర్ దాన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? కేస్ 1 కేస్ 2 రెండు వస్తున్నాయని అర్థమైంది. కేస్ 1 అండ్ ఈ సైడ్ కేస్ 2 అని తీసుకుంటున్నాను. కేస్ 1 కేస్ 2. కేస్ 1 ఏం చేస్తానంటే ఏ అనేది 0కి 1కి మధ్యలో కన్సిడర్ చేయటం జరిగింది ఏ వాల్యూ. ఇక్కడ వచ్చేసరికల్లా 1 కన్నా ఎక్కువ అని తీసుకుంటాం జరిగింది. స్మాల్ ఏ వాల్యూ. 2 సిచ్యువేషన్స్, పాసిబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1 1 కన్నా పెద్దది. నెంబర్ 2 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు. అంతే కదా, పాసిబిలిటీస్ అవే కదా వస్తుంది. ఈ y ఈక్వల్ టు log x బేస్ ఏ కండిషన్స్ ఏంటండి? ఏ గ్రేటర్ దాన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1. వీటిని తీక్షణంగా అబ్జర్వ్ చేయండి. ఏ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏ గ్రేటర్ దాన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1 అంటే 0 కన్నా పెద్దది, 1 కాదు. అంటే 0కి 1కి మధ్యలో కేసు 1, 1 కన్నా ఎక్కువ అయినప్పుడు కేసు 2. ఇలా రెండు తీసుకున్నాను నేను. ఇప్పుడు ప్రజెంట్ వీటి గ్రాఫ్లు చూపిస్తాను అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఎట్లా ఉంటాయి అనే విషయం కూడా చెప్తాను ఇక్కడ ఒకేసారి 2 సార్లు. 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఒకేసారి డిస్కస్ అయిపోతాయి. గ్రాఫ్ వచ్చేసరికల్లా x యాక్సిస్, y యాక్సిస్ అని తీసుకోండి. x యాక్సిస్, y యాక్సిస్, x డాష్, y డాష్, ఆరిజిన్. ఈ గ్రాఫ్ ఎట్లుంటుందంటే 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఇలా ఉంటుందండి.
0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఎంత అండి అంటే ఈ వాల్యూ 1, ఎందుకంటే log 1 0, log 1 సమ్ ఏదో బేస్ చెప్పండి. 0కి 1కి మధ్యలో ఉన్న బేస్ 0.5. దీని వాల్యూ ఎంత అండి? 0. బేస్ ఎంతో కొంత తీసుకోవచ్చండి మన ఇష్టం వచ్చినట్టుగా. 0కి 1కి మధ్యలో ఉన్న బేస్ 0.5 వాడా, మీరు కావాలంటే 0.8 తీసుకోవచ్చు, 0.9 తీసుకోవచ్చు, 0.99 తీసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ కెన్ టేక్. బట్ 0కి 1కి మధ్యలో ఉండాలి. log 1 ఎంత అంటే అలా తీసుకున్న తర్వాత log 1 ఎంత అంటే 0. సో ఈ గ్రాఫ్ ప్యాటర్న్ ఈ రకంగా ఉంటుంది, 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్. నెక్స్ట్ మనం ఇక్కడ కూడా గ్రాఫ్ని క్రియేట్ చేద్దాము. ఇక్కడ కూడా మనం x యాక్సెస్ y యాక్సెస్ కన్సిడర్ చేద్దాం. x డాష్, y డాష్. ఈ గ్రాఫ్ని ఇట్లా కొంచెం ముందుకు లాగారు అనుకోండి, ఇట్లా వస్తుంది అన్నమాట. ఇలా ఇది గ్రాఫ్. ఏం గ్రాఫ్ అంటే ఇది y = log x, a > 1 అయినప్పుడు గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా ఇది x యాక్సిస్ కట్ చేయడం గమనించవచ్చు మీరు. ఈ వాల్యూ ఎంత అండి అంటే 1, అంటే log 1 with base 3 is also 0. ఓకే, గ్రాఫ్ రెండింటిని అబ్జర్వ్ చేశారు కదా. గ్రాఫ్ ఎందుకు చెప్పారండి మీరంటే, ఒక్కోసారి గ్రాఫ్ మనకి యూస్ఫుల్ అవుతుంది ఆన్సర్ చెప్పడానికి, దానికోసం గ్రాఫ్ కూడా నేర్చుకోవాలి. ఇకపోతే ఇన్ఈక్వాలిటీస్ అని మనం టైటిల్ పెట్టుకున్నాం కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసరికల్లా, సపోజ్ నేను ఇక్కడ కన్సిడర్ x, y such that x less than y. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సిమిలర్ ప్యాటర్న్ రన్ చేస్తున్నాను. 2 less than 3, అంతే కదా. x ఏమో 2 అనుకోండి, y ఏమో 3 అనుకోండి. కాసేపు తెలిసిందే కదా, 2 అనేది చిన్న నెంబరు 3 కన్నా. x ఈజ్ లెస్ దాన్ y అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లాగరిథం అప్లై చేస్తున్నా. ఇది కేసు 1 అండి. కేసు 1 అంటే ఆల్వేస్ 0కి 1కి మధ్యలో ఉన్న సిచ్యువేషన్. అట్లాంటి లాగరిథంని దీని మీద అప్లై చేయడం జరిగింది. ఎట్లాంటి లాగరిథం అంటే 0కి 1కి మధ్యలో ఉన్న బేస్ a, అట్లాంటి ఏ ఉన్న ఈ లాగరిథంని తీసుకొచ్చి ఈ x మీద y మీద అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్లో వచ్చేసరికల్లా మనం న్యూమారికల్గా వెళ్దాం అనుకున్నాం కాబట్టి 0కి 1కి మధ్యలో ఏదో ఒక వాల్యూ నేను 1/9 తీసుకున్నానంటే అది అప్లై చేశాను. ఏదో నచ్చినటువంటి వాల్యూ ఏదో ఒకటి తీసుకున్నా 1/9 ఆ బేస్ ఉన్నటువంటి లాగరిథంని బోత్ సైడ్స్ అప్లై చేశాను. మధ్యలో ఎందుకు ఖాళీ వదిలిపెట్టానంటే, ఇలాంటి లాగరిథం ఎప్పుడు వాడినా ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. రివర్స్ అవుతుందని ఎందుకు చెబుతున్నానంటే, లెస్ దాన్ ఉందనుకోండి గ్రేటర్ దాన్ అవుతుంది, గ్రేటర్ దాన్ ఉందనుకోండి లెస్ దాన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, లాగరిథం మనం అప్లై చేసేటటువంటి లాగరిథం బేస్ గనక 0కి 1కి మధ్యలో ఉంటే ఇన్ఈక్వాలిటీ విల్ చేంజ్ ఇట్ సెల్ఫ్, దానికి అది మారిపోతుంది. ఒకవేళ ఇది వైస్ వెర్సా అండి, రివర్స్ లో కూడా వెళ్ళొచ్చు మీరు. అంటే ఒక అతను ఎగ్జామ్ చేసే ఒక స్టూడెంట్కి ఇట్లాంటి ఒక ఈక్వేషన్ వచ్చిందండి. ఎట్లాంటిదంటే 0.3, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఎగ్జామ్లో ఇట్లాంటి ఒక క్వశ్చన్ డీల్ చేసాడు పాపం ఆయన. ఈజ్ లెస్ దాన్ 0.2 అని చెప్పి ఇదేదో వచ్చింది. ఇప్పుడు సేమ్ లాగరిథం విత్ సేమ్ బేస్ ఉన్నప్పుడు లాగరిథం తీసేయచ్చు. తీసేసినప్పుడు ఇదిగోండి తీసేస్తున్నాను. తీసేసినప్పుడు x ఇదే ఇన్ఈక్వాలిటీ వస్తున్నట్టు రాదండి, ఇది రివర్స్ అవుతుంది. ఎందుకు రివర్స్ అవుతుంది? ఎందుకంటే నువ్వు తీసేసినటువంటి లాగరిథం బేస్ ఎంత? 0.3. ఇది దేని మధ్యలో ఉంది?
0కి 1కి మధ్యలో. ఇది అప్లై చేసినా ఇన్ఈక్వాలిటీ మారుద్ది, తీసివేయడం జరిగినా ఇన్ఈక్వాలిటీ మారుతుంది అనే విషయం నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అర్థమైంది? సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఈక్వాలిటీస్ ఆబ్జెక్టివ్లో చాలా ఈ లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్ చాలా రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీ ప్రాపర్టీ ఇది. మారతాయి, ఇన్ఈక్వాలిటీస్ మారతాయి 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు. మరి వాట్ హ్యాపెన్స్ ఇఫ్ a గ్రేటర్ దాన్ 1? a గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ కన్సిడర్ x, y such that x is less than y అనేది తీసుకుందాం. నెంబర్స్ కూడా అవే తీసుకుంటున్నా. 2 less than 3. లాగరిథం అప్లై చేసా విత్ x విత్ a యాజ్ ఎ బేస్. ఇక్కడ మాత్రం అదే ఇన్ఈక్వాలిటీ ఉండటం జరుగుతుంది. 3 తీసుకున్నాను లాగరిథం బేస్గా. ఇన్ఈక్వాలిటీ మారదు. ఓకే, ఇది లాగరిథమిక్ బేస్. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ లాగరిథమ్స్లో క్యారెక్టరిస్టిక్ మ్యాంటిస్సా. characteristic value and mantissa. Characteristic value mantissa ante y is equal to log n base e అనేది తీసుకున్నాం. వాల్యూ కంటైన్స్ ఈ ఆన్సర్ అన్నమాట. వాల్యూ కంటైన్స్ 2 terms, 2 parts అన్నాయి. టర్మ్స్ అనకూడదులే, 2 parts. నెంబర్ 1 క్యారెక్టరిస్టిక్ వాల్యూ, నెంబర్ 2 మ్యాంటిస్సా. ఎగ్జాంపుల్, అంటే log 30 బేస్ 10 ఉందనుకోండి. దీని ఆన్సర్ ఎంత అంటే దీని ఆన్సర్ 1.30103. దీని ఆన్సర్ log 30 బేస్ 10 వాల్యూ ఆన్సర్ ఇది. సార్ మీకు ఎలా వచ్చిందంటే తర్వాత మీకు కూడా వస్తుంది, కంగారు పడబాకండి, మీకు కూడా అర్థం అవుతాయి ఇవి. log 30 వాల్యూ ఇలా ఉంది. దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఏంటి ఆ పార్ట్స్ అంటే నెంబర్ 1 ఇంటిజర్ పార్ట్, నెంబర్ 2 డెసిమల్ పార్ట్. ఇంటిజర్ పార్ట్, నెంబర్ 2 డెసిమల్ పార్ట్. ఈ ఇంటిజర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఇంటిజర్ పార్ట్ ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ. ఇంటిజర్ పార్ట్ ఈస్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ వాల్యూ, సి వాల్యూ అంటాను సింపుల్ గా, సి వాల్యూ. డెసిమల్ పార్ట్ ఈస్ కాల్డ్ మ్యాంటిస్సా. డెసిమల్ పార్ట్ ఈస్ కాల్డ్ మ్యాంటిస్సా. ఇంటిజర్ పార్ట్ ఈస్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ వాల్యూ. అంటే ఒక లాగరిథం యొక్క ఆన్సర్, ఒక లాగరిథం వాల్యూ ఆన్సర్ రాస్తాం కదా, ఆన్సర్ ఎంత 1.30103. దానిలో ఏమేమి ఉంటాయి? 2 పార్ట్లు ఉంటాయండి. ఒకటి ఇంటిజర్ పార్ట్, ఒకటి డెసిమల్ పార్ట్. ఇంటిజర్ పార్ట్ని ఏమంటారు? క్యారెక్టరిస్టిక్ వాల్యూ. డెసిమల్ పార్ట్ని ఏమంటారు? మ్యాంటిస్సా. ఓకే, దీనిలో మనం ఇంటిజర్ పార్ట్ని మనం డిసైడ్ చేయొచ్చు అండి. మ్యాంటిస్సా అనేది ఫిక్స్డ్ వాల్యూ, అదే రాస్తున్నాను ఇక్కడ. మ్యాంటిస్సా ఈజ్ ఏ ఫిక్స్డ్ వాల్యూ.
we can extract this value from log tables నుంచి మనం తీసుకోవచ్చండి. మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో వాడతారు. ఆ లాగరిథం టేబుల్స్ నుంచి వీటిని మనం తీసుకుంటాం జరుగుతుంది. ఇంటిజర్ పార్ట్ అనేది ఎలా కనుక్కోవాలి ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ నెంబర్ ఇవ్వటం జరిగింది మనకి, ఒక నెంబరు, దానికి సి నెంబర్ ఎట్లా చెప్పాలో చెప్తాను. సి నెంబర్ అంటే ఐ మీన్ క్యారెక్టరిస్టిక్ నెంబర్. సపోజ్ నెంబర్ ఇట్లా తీసుకుందామండి. నెంబరు 2340 405 ఇట్లా తీసుకుందాం. 23,405. దీనిలో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే, సో 5 డిజిట్స్ కనబడుతున్నాయా? 2 ఒకట, 3 ఒకట, 4 ఒకట, 0, 5. అంటే టోటల్గా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇట్స్ ఏ 5 డిజిటెడ్ నెంబర్. 5 డిజిటెడ్ నెంబర్ కాబట్టి ఒకటి తగ్గించుకుని చెప్పాలి. 4 ఆన్సర్. క్యారెక్టరిస్టిక్ నెంబర్ ఎంత అవుతుంది? 4. అంటే ఇది ఎగ్జాంపుల్ తీసి చెప్తున్నాను మీకు అర్థం కావటానికి, కన్ఫ్యూజన్ లేకుండా. అంటే ఎవరన్నా ఇట్లా అడిగారండి, లాగ్ 23,405 ఎంత అని అడిగారు మిమ్మల్ని. అడిగితే అప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే 4.-4 అని అంటే, ఆ డాష్ అనేది మ్యాంటిస్సా, ఇట్ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ లాగ్ టేబుల్స్. అందుకని నేను చెప్పలేను. నేనేం చెప్పగలనంటే, ఆ క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఉంది చూసారా, మనం ఇందాక కూడా చేసాం ఎగ్జాంపుల్లో. ఇక్కడ లాగ్ 30/10 అంటే ఎంత రాశాను? 1 పాయింట్ అని రాశాను. ఈ 1 అనేది ఏంటి? అది నేను చెప్పగలను. ఈ డెసిమల్ పార్ట్ చెప్పలేము. ఇది టేబుల్స్ నుంచి తీసుకోవాలి. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు మీకు కింద స్ట్రిప్ లాగా ఇస్తాడు, డోంట్ వరీ. లాగ్ టేబుల్స్ ఏమి తీసుకొచ్చి ఇవ్వరు మీకు, ఆ స్ట్రిప్ లాగా ఇస్తారు, అక్కడే ఇస్తారు దాని వాల్యూస్, వాటిని ఉపయోగించుకోండి. లాగ్ 30/10. ఈ 30లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి? ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? సారీ, డెసిమల్స్ అన్నాను, డిజిట్స్. 30లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇట్స్ ఏ 2 డిజిట్ నెంబర్. ఒకటి తగ్గించండి. 2లో ఒకటి తగ్గిస్తే 1. కాబట్టి ఇంటిజర్ పార్ట్ ఎంత? 1 వచ్చింది. అట్లాగే ఇక్కడ చెప్పాను. ఓకే, అంటే ఏం చేయాలి? నెంబర్ అని ఇక్కడ ఏదైతే రాస్తున్నానో, ఈ నెంబర్ అని రాస్తున్నాను చూసారా ఇక్కడ, దానికి లాగ్ అప్లై చేయాలన్నమాట. ఇదంతా మీ మైండ్లో జరగాల్సిన మెకానిజం. దీనికి లాగ్ తీసుకున్నాను, లాగరిథం అప్లై చేశాను, దీనిలో డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 5. కాబట్టి ఒకటి తగ్గించు, 5లో ఒకటి తగ్గిస్తే 4. దట్ ఈస్ కాల్డ్ సి నెంబర్. దట్ మీన్స్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ లాగ్ వాల్యూ కంటైన్స్ 4 యాజ్ ఎ ఇంటిగ్రల్ పార్ట్ అండ్ డాష్ ఆఫ్ డెసిమల్ పార్ట్. ఇప్పుడు ఇంకొద్దిగా తగ్గిద్దాం. ఏం చేద్దాం అంటే 23 ఇద్దాం. 23 ఇచ్చానండి. 23 ఇట్స్ ఏ 2 డిజిట్ నెంబర్. సో సి నెంబర్ ఎంత అవుతుంది? 1. ఒకటి తగ్గించాలి, గుర్తుపెట్టుకోండి. దీని అప్లికేషన్ ఎలా ఉంటుందంటే, లాగ్ బేస్ 10 23 ఆన్సర్ వచ్చేసరికల్లా 1 పాయింట్ డాష్. ఓకే, ఇంతవరకు అర్థమై ఉంటుంది. సరే, ఇప్పుడు 5 అని ఇచ్చా. వాట్ హ్యాపెన్స్? 5 అని ఇచ్చినప్పుడు దానిలో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 1. అయినా సరే ఒకటి తగ్గించాలి. తగ్గిస్తే ఎంత వస్తుంది? 0. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే, లాగ్ 5 విత్ బేస్ 10. బేస్ 10 ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ లాగ్ 5 అన్నా సరిపోతుంది. అంటే ఆన్సర్ ఎంత? 0 పాయింట్ డాష్. ఈ లాగ్ 5 వాల్యూ మీకు ఆల్రెడీ చెప్పాను, 0.69 అని. ఆ డెసిమల్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కాబట్టి నేను ఇక్కడ రాసేస్తున్నాను. లాగ్ 5 0.69. సరే, ఇదంతా బాగానే ఉంది. 1 డిజిట్ నెంబర్లు అంతా బాగానే ఉంది. ఇప్పుడు 0.1 అని ఇచ్చాం. ఇప్పుడు దీనికి ఎంత? 0.1 అని ఇచ్చినప్పుడు దీనిలో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే ఏం లేవు. ఎక్కడున్నాయి డిజిట్స్? ఎక్కడున్నాయి? ఏం లేవు. దిస్ ఈజ్ ఫస్ట్ డెసిమల్. దీన్ని ఏమంటాం? ఫస్ట్ డెసిమల్. దీని పేరు ఫస్ట్ డెసిమల్. డిజిట్స్ ఏం లేవు, నో డిజిట్స్. డిజిట్స్ ఏం లేవు. అయినా సరే ఒకటి తగ్గించాల్సిందే, ఒకటి తగ్గించాల్సిందే. కాబట్టి 1 బార్ అనండి. 1 బార్. ఒకటి తగ్గించాలంటే -1 వస్తుంది.
-1 కరెక్టే, కానీ రాయటం మాత్రం 1 బార్ రాయాలి. ఎందుకంటే ఇది లాగరిథమ్స్ అని చెప్పడానికి ఇండైరెక్ట్ గా 1 బార్ రాయాలి. 1 బార్ అంటే 1 బార్ అని రాయంగానే ఏమర్థం అయిపోతుందంటే ఆహా ఇదేదో లాగరిథం వాల్యూ, ఒక నెంబర్ ఇది తీసుకున్నారు, దానికి లాగరిథం అప్లై చేశారు. లాగరిథం అప్లై చేసినప్పుడు ఇదేమవుతుందంటే లాగరిథం అప్లై చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ వచ్చిన దాన్ని వీడు 1 బార్ అని చెప్పాడు అని అర్థం చేసుకోవాలి. 1 బార్. ఓకే, అర్థమైందా? 1 బార్ అంటే ఏం జరుగుతుందంటే దీని ఎగ్జాంపుల్ అప్లికేషన్ కూడా చెప్తున్నాను. లాగ్ 0.1 సమ్ బేస్ 10 ఇచ్చారనుకోండి, ఆన్సర్ 1 బార్ పాయింట్ డాష్ అని వస్తుంది. మ్యాంటిసా రాయిట్లా మనం డాష్ అని పెడుతున్నాం. క్యారెక్టరిస్టిక్ నెంబర్ మాత్రం రాస్తున్నాం. అంటే డిజిట్స్ లేనప్పుడు కూడా ఒకటి తగ్గించాల్సిందే. ఇప్పుడు ఇంకో పని చేద్దాం. 0.01 ఇలా ఇచ్చారనుకుందాం. ఇలా ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ నో డిజిట్స్ అనేవి అసలు లేవు. సో ఒకటి తగ్గించాలి. ఇది ఫస్ట్ డెసిమల్ ప్లేస్ లో కూడా 0 పెట్టాడు. ఫస్ట్ డెసిమల్ ప్లేస్. సెకండ్ డెసిమల్ ప్లేస్ నాన్ జీరో. సెకండ్ డెసిమల్ మ్యాథ్స్ లో ఇట్లాగే మాట్లాడతారు. నాన్ జీరో డెసిమల్ అంటారు దాన్ని. నాన్ జీరో సెకండ్ డెసిమల్ పార్ట్ ఈజ్ ఏ నాన్ జీరో డెసిమల్ పార్ట్. జీరో కానిది అని చెప్పటం. సో డిజిట్స్ లేవు కాబట్టి ఒకటి తగ్గించాలి. ఫస్ట్ డెసిమల్ 0 కాబట్టి ఇంకోటి తగ్గించాలి. సో టోటల్గా ఎన్ని తగ్గించాలండి? 2. సో 2 బార్. అప్లికేషన్ వచ్చేసరికల్లా 0.01 బేస్ 10 ఉందనుకోండి, ఆన్సర్ 2 బార్ పాయింట్ డాష్ అని రాయాలి. ఫైన్, అర్థమవుతున్నాయా? సో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది టాపిక్ అంతా కూడా ఎలా క్యారెక్టరిస్టిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 10.0001. వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ మీరు వెంటనే ఆ జీరోలు చూసి 3 బారో 4 బారో చెప్పేబాకండి. ఇట్స్ 10 పాయింట్ సంథింగ్. 10 ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్ కదండి, కన్ఫ్యూజన్ అవ్వద్దు. 10 ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్. 10 ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఒకటి తగ్గిస్తే 2లో ఒకటి తగ్గిస్తే ఎంత వస్తుందో తెలుసు మనకి. 1 ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ నెంబర్, అంతే తప్పించి ఇంకోటేదో అయిపోదు. కాబట్టి ఆన్సర్ 1 పాయింట్ డాష్ అని వస్తుంది. సో దీన్ని క్యారెక్టరిస్టిక్ నెంబర్ అంటారు. ఓకే, సమ్ టైమ్స్ ఎడిషన్ చేయమని అడుగుతుంటాడండి, అది చెప్తున్నా. ఇక్కడతోటి క్యారెక్టరిస్టిక్ కాన్సెప్ట్స్ అంతా క్లియర్ అయిపోయింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక లాస్ట్లో కొద్దిగా టైం ఇస్తాను, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఎడిషన్ ఎట్లా చేయాలో చెప్తున్నాను. ఒకసారి 4 బార్ పాయింట్ 0323 అని ఇస్తాడండి. అంటే నెగిటివ్ అనమాట, -4 అనమాట. దీని అర్థం ఏంటంటే -4 ప్లస్ విడగొట్టేస్తున్నానండి. డెసిమల్ని ఇంటిజర్ని విడగొడుతున్నాను. -0.323 ఇట్లా రాశాను. ఇట్లా రాయొచ్చు కదా, తెలిసిందేగా మీకు. 4 బార్ని ఎట్లా రాసుకుంటారు? -4. ఈ మైనస్ దీనికి ఒక్కదానికే ఉండదండి, ఈ డెసిమల్ పార్ట్కి కూడా ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే డెసిమల్ ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ పాయింట్. ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను. డెసిమల్ పార్ట్ need not be నెగిటివ్. కాబట్టి ఈ నెగిటివ్ పార్ట్ని మనం సింప్లిఫై చేయటానికి నేనేం చేస్తున్నానంటే ఒక 1 యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఫైన్, ఒక 1 యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. మీరు ఇదే కాదు, ఇక ఏ ప్రాబ్లం అయినా ఇలాగే చెయ్యాలి. ఇక్కడ -4 -1 క్యాలిక్యులేషన్ చేసుకోండి. -5 వచ్చిందండి, -5 వచ్చింది. ఓకే, తర్వాత ఈ 1 ఈ -0.232 క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది?
ప్లస్ 7 వస్తుందా? అంతేనా? 7 7 ఇక్కడ ఏదో 9లో పోతే మళ్ళీ 7, మళ్ళీ 9లో అంటే 6.0 ఇలా రాయాలి. ఇది తీసుకోవాలి. ఇది మ్యాంటిస్సా అండి మీకు. మ్యాంటిస్సా. ఇది మ్యాంటిస్సా కాదు, నాట్ ఏ మ్యాంటిస్సా. మ్యాంటిస్సాలో డెసిమల్ పార్ట్ నెగిటివ్ ఉండకూడదు. అందుకని ఏం చేశాను? -1 + 1 చేసి సింప్లిఫై చేశాను. అప్పుడు మ్యాంటిస్సా ఎలా వచ్చింది? పాజిటివ్గా 0.7. అంటే మీరు ప్రాబ్లం చేసేటప్పుడు మ్యాంటిస్సాని పాజిటివ్గానే పెట్టుకోవాలి. మ్యాంటిస్సాని. ఓకే. క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటే ఫస్ట్ ఉన్న ఇంటిగ్రల్ పార్ట్ ఏదన్నా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది కాన్సెప్ట్స్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్లో ఏమైనా డౌట్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. సో దీనికి సొల్యూషన్ ఫస్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. log 9 - 2 power x with base 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 - x. నెక్స్ట్ ఈ లాగరిథంని బేస్ 2 తీసేయడానికి ప్రయత్నం చేద్దాము. సో 9 - 2 power x is equal to 2 power 3 - x. ఇక్కడ ఏదైతే బేస్ ఉంటుందో అదే ఇక్కడికి వచ్చినా కూడా బేస్ అవుతుంది. ఓకే. ఇక్కడ బేస్ ఏదైతే ఉందో 2, లాగరిథం తీసేసిన తర్వాత కూడా అదే బేస్ ఉంటుంది. అంతకు ముందు ఉన్నటువంటి ఈక్వల్ టు అవతల ఉన్నటువంటి 3 - x అనేది పవర్కి వెళ్తుంది. లాగరిథం బేస్ ఏదైతే ఉందో ఈక్వల్ టు అవతల తీసుకొస్తాం, అప్పుడు కూడా అది బేస్ అవుతుంది. బేస్ ఇక్కడ చూడండి 2. అంతకుముందు ఉన్న వాల్యూ పవర్లోకి మారిపోతుంది, లాగరిథం ఉండదు ఇంకా. దీన్ని ఎలా రాయొచ్చో చూడండి. 9 - 2 power x is equal to 2 power 3 into 2 power - x. ఎందుకనంటే a పవర్ m - n అంటే ఏం తెలుసు మనకి? a పవర్ m by a పవర్ n. కాబట్టి 9 - 2 power x is equal to 2 cube అంటే 8 divided by 2 power x. ఎందుకని? ఏ పవర్ సంథింగ్ మైనస్ m అని ఉందనుకోండి, 1 by a పవర్ m అని రాస్తాం మనం. ఓకే. ఇప్పుడు ఈ 2 power x ని మనం ఏం చేద్దామంటే t అనుకుందాం. పుట్ 2 power x is equal to t. ఓకే. అప్పుడు ఈ ప్రాబ్లం ఎలా మారిపోతుంది? 9 - t is equal to 8 by t. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9t - t square is equal to 8. మళ్ళీ కొద్దిగా మోడిఫై చేసి రీఅరేంజ్ చేస్తే t square - 9t plus 8 is equal to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయటం ఐడియా ఉందిగా. 8ని ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. 8 ones -8 -1 అంటే ఏం రాసుకోవచ్చు మీరు? t square - 8t - t plus 8 equal to 0. t కామన్ తీద్దాం. t - 8 -1 కామన్ తీద్దాం. t - 8 is equal to 0. దీని నుంచి t - 8 into t - 1 is equal to 0 అని వస్తుందండి. ఓకే. దీనిలో క్వాడ్రాటిక్ లో సింప్లిఫికేషన్ ఐడియా ఉంది కదా. సో దీని నుంచి t - 8 equal to 0 or t - 1 equal to 0. అంటే దీని నుంచి t is equal to 8 where t stands for 2 power x. 8 అంటేనేమో 2 power 3. సో bases are same, so the powers are same. x value 3. ఇక్కడ కూడా అలాగే చేద్దాం. t వాల్యూ 1. t అంటే ఎంత? 2 power x. 1 ఏమని రాసుకోవచ్చు? 2 power 0. bases are same, powers are same. Now the answer is
3 and 0. ఈ బేస్ ని ఈజ్ ఈక్వల్ టు యువతలకి మూవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దెన్ x square minus 2x plus 65 is equal to 3 minus x whole square అని వస్తుంది. సో x square minus 2x plus 65 is equal to expand చేస్తున్నాను 9 plus x square minus 6x, x square both sides cancel, 4x is equal to 9 minus 65 అంటే ఎంతమ్మా? 9 minus 65 56 56 అంతేనా? మైనస్ 56 వచ్చింది, కరెక్టేనా? ఓకే, దెన్ x is equal to minus 1 14 minus 14 ఆన్సర్ minus 14 ఇది.